ప్రస్తావన చేసి ఆయన యొక్క జీవన పదంలో 85 సంవత్సరాలు ఈ భూమిపైన అనేక రకాల విషయాలు ఆయన మనకి ప్రవచించి అలాగే అందించింది. ఆయన ఏదైతే ఆత్మ నివేదన జరిగిన తర్వాత కూడా ఆయన యొక్క జ్ఞాన ప్రసారాలు, ఆయన యొక్క ప్రభావం ఇంకా మరింతగా పెరిగింది. త్వరలో పుట్టపర్తి తప్పనిసరిగా రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారే అనేక సూచనలు ఉన్నాయి. మనందరం కూడా చాలామంది బాబా గారు అంతర్జానం అయిన తర్వాత ఏం జరుగుతుందని ఆలోచించాం. కానీ ఒక పెద్ద శక్తి ఉద్భవం జరుగుతుంది. అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, అనేక చోట్ల దేశవ్యాప్తంగా మన సాయిబాబా గారి జన్మదినానికి జయంతి కార్యక్రమానికి స్వయంగా మన రాష్ట్రపతి అలాగే ముఖ్యమంత్రులు అలాగే ప్రధానమంత్రులు రావటం ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. తప్పనిసరిగా వాళ్ళని రాక నేపథ్యంలో పుట్టపర్తి సర్వాంగ సుందరంగా తయారవుతుంది. ఆ విధమైన ఆలోచన తప్పనిసరిగా చేస్తారు. ఆ విధంగా మేము కూడా మాట్లాడుతాం అధికార యంత్రాంగంతో. శత జయంతి సందర్భంగా జరిగే ఏవైతే అనేక కార్యక్రమాలు, అనేక నిర్మాణాలు అవన్నీ తప్పనిసరిగా ఏది కూడా ఆగే ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా మనకి పుట్టపర్తి పూర్తి వైభవంగా వెళ్తుంది. అయితే పుట్టపర్తిలో గోల రాజకీయాల యొక్క సందడి జరగకూడదని కూడా మా అభిప్రాయం. ఇక్కడ ఒక ప్రశాంత నగరం. మొత్తం ఎవరైనా ఎటువంటి బాధలతో చికాకులతో వచ్చినా కేవలం బాబా యొక్క దర్శనం, ఆయన యొక్క నామ స్మరణ ద్వారా వాళ్ళకి ప్రశాంతత కనుకనే మంది ప్రశాంతి నిలయం పెట్టారు. కనుక ఆ నామాన్ని సార్థకం చేసే విధంగా ఆలోచన ఆ విధమైన ప్రయత్నం జరుగుతుంది. ప్రజలందరి యొక్క ఆకాంక్ష మేరకు